కాశ్మీర్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై ఎటువంటి ప్రతీకార చర్య తీసుకోబోతోంది. ఇప్పటికే సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చేసింది భారత్. ప్రధానమంత్రి నిన్న త్రివిధ దళాల అధిపతులతో నిర్వహించిన సమావేశంలో టైం, ప్లేస్ అన్నీ కూడా పూర్తి అధికారాలు త్రివిధ దళాలకు ఇచ్చేశామని చెప్పారు. సైన్యంపై పూర్తి నమ్మకం ఉందన్నారు మోదీ. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా కంగారు పడుతోంది. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి తమ దగ్గర పూర్తి సమాచారం ఉంది అని చెప్తున్నారు. భారత్ ఎప్పుడు పాకిస్తాన్పై దాడి చేయబోతోంది అన్న దాని గురించి విశ్వసనీయ సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంది అని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్తున్నాడు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల లోపల భారత్ పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉంది అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి చెప్తూ ఉన్నాడు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఏం మాట్లాడాడో ఇప్పుడు నేను పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఏం మాట్లాడాడు ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పటికే పాకిస్తాన్ భయపడుతుంది. ఒకవేళ భారత్ మాపై దాడి చేస్తే మేమేం చేస్తాము, మా దగ్గర ఏమున్నాయనే వివరాలు కూడా పైకి చెప్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే నీళ్లు ఆపిన తర్వాత పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక మిలిటరీ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి, భారత పౌరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించాడు. రాబోయే 24 గంటల్లో భారత్ మనపై దాడి చేసే అవకాశం ఉంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మన దగ్గర ఉంది అని వాళ్ళ దేశ పౌరులకు, వాళ్ళ దేశ మీడియాకు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చెప్తున్నాడు. ఇప్పటికే నిన్న భారత ప్రధాని మోదీ నిర్వహించిన అత్యవసర సమావేశంలో త్రివిధ దళాలకు పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చేశారు, పూర్తి స్వేచ్ఛను త్రివిధ దళాలకు ఇచ్చేశారు. ఈ పాకిస్తాన్పై, కాశ్మీర్పై పాకిస్తాన్ చేసినటువంటి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నా సరే ఓకే అంటూ భారత సైన్యానికి పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భారత సైన్యం ఏం చేయబోతోంది, దాడి ఎక్కడి నుంచి మొదలు పెట్టబోతోంది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చగా మారింది, చర్చనీయాంశంగా మారింది, ఆసక్తిని కలిగిస్తుంది.